జిల్లాలో రోజురోజుకు యూరియా కష్టాలు అధికమవుతున్నాయి. యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో నిమిషాల వ్యవధిలోనే యూరియా నిల్వలు అయిపోతుండటంతో రైతులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా వామపక్ష నేతలు యూరియా గోదాముల వద్ద నిరసన చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. నల్గొండ జిల్లాలో యూరియా రైతుల కష్టాలు ఇక చెప్పే విధంగా లేవు. ప్రస్తుతం మనం పిఎస్సిఎస్ గోదాం యూరియా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ రైతులు వైపుకు యూరియా కోసం లైన్లో నిలబడ్డారు. వ్యవసాయ శాఖ అధికారులు మరొక వైపుకు యాప్లో బుక్ చేసుకున్నటువంటి యూరియాని చెక్ చేసి వారికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంది, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏవో గారు నమస్తే. అసలు యూరియా పరిస్థితి ఏంది, ఎంత యూరియా వచ్చింది, ఎంతమందికి ఇచ్చారు? సొసైటీ వాళ్ళ మీరు చెప్పండి, ఏం పరిస్థితి యూరియా? మాకు ఇప్పుడు నిన్న ఒక 444 బస్తాలు వచ్చింది. అది ఇవాళ 9:45కు యాప్లో అప్లోడ్ చేసినాము. 9:47 వరకు ఉన్నది. వచ్చిన బుక్ అయిన రైతులకు ఇప్పుడు పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అది మాది అది ఏదన్నా అగ్రికల్చర్ వాళ్ళు చెప్పాల్సిందే, కానీ అది మేము వచ్చిన దాన్ని మేము ఆన్లైన్లో పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయడం వరకు మా బాధ్యత. మీరేం చేస్తున్నారండి ఇక్కడ? ఏం చేస్తున్నారు? ఈ పాస్ మిషన్లో ఎంటర్ చేస్తున్నాం. రైతులు ఎవరైతే బుక్ అయినాయో ఆ బుక్ అయిన రైతులై వాళ్ళ ఆధారు చూసుకొని వాళ్ళ వచ్చిన బుక్ అయిన ఐడి చూసుకొని ఎవరి వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. సరిపడా యూరియా ఉందా అసలు మార్కెట్లో? మా దగ్గర వచ్చిన వరకు మేము వచ్చిన వరకు ఏ రోజు ఆ రోజు ఆన్లైన్లో పెట్టేస్తున్నాం. అది రైతులు పెట్టిన టైం చూసుకొని బుక్ చేసుకుంటున్నారు. ఎట్లా ఉందండి, దొరుకుతుందా యూరియా? దొరకట్లేదు సార్. నేను 20 ఎకరాలు పెట్టాను, నాకు 30 బస్తాలు కావాలి. ఇప్పటివరకు 10 బస్తాలు దొరికింది. రోజు 4 బస్తాలు 3 బస్తాలు దొరుకుతుంది. పొలం కాడ ఇచ్చిపెట్టి ఇలా లైన్ కట్టాలి చూస్తున్నాం. పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాగుంటుంది. మీరు ఎంత వేసారు పొలం? ఎంత వేసారు? 10 ఎకరాలు పెట్టినాం. ఎన్నిసార్లు వేసారు యూరియా? ఒక్కసారి కూడా వేయలేదు అసలు. ఈరోజు అయింది యాప్, నిన్నమన్నా కాలేదు. రోజు కొట్టి ఎమ్మటే 2 సెకండ్లలో అయిపోతుంది, కాలేదు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఎన్నిసార్లు వేసారండి పంటకు, పొలానికి యూరియా యూరియా ఎన్నిసార్లు వేసారు? ఒకసారి వేసినాం అండి, పొలం పొట్టకొట్టి చేసింది ఒకసారి వేసినాం. ఇక ఇప్పుడు వేసినా కూడా యూజ్ లేదనుకుంటా, కానీ అది తప్పదు అన్నట్టు వేయాల్సిందే. అట్లా అది పరిస్థితి. ఇట్లనే ఉంటుంది గతంలో. ఇప్పుడు ఎక్కడ అప్పుడు మంచిగానే ఇచ్చారు, కానీ ఇప్పుడే ఈ ఘోరం. షాప్ కాడికి పోయి కొనుక్కొచ్చుకో. మీరు చెప్పండి, యూరియా ఎట్లా ఉందండి? ఏమైందండి? ఏం లేదు, అన్ని యూరియా ఉన్న పక్కదారి పడుతుంది, పోతూనే ఉంది. ఫస్ట్ లోడ్ చూసుకొని అయిపోయింది దాకా చూడొచ్చు. రైతులంతా కూడా ఆవేదనతో అవుతున్నారు. మీరు ఇప్పటివరకు యూరియా ఎంత పొలానికి వేసారు, ఇంకెంత వేయాల్సింది? ఎప్పటి నుంచి తిరుగుతున్నారు యూరియా కోసం? ఒక 3-4 రోజులు తిరుగుతున్నాం. ఇంకొక 2 ఎకరాలకు వేసాం, ఇంకో 2 ఎకరాలకు వేయాలి. ఏమంటారు మరి అధికారులు? ఇంకా ఇస్తారు. ఇది పరిస్థితి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా రైతులంతా ఇక బారులు తీరిన పరిస్థితి. ఈ ఒక్క కేంద్రమే కాదు, ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సిఎస్ కేంద్రాలతో పాటు ఫర్టిలైజర్ షాపులకు యాప్ల్లో బుక్ చేసుకొని ఆ సెంటర్ల వద్ద నిరీక్షణ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకైనా సరే అధికారులు మొత్తం చెప్తున్న దాని ప్రకారంగా 70,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినామని చెప్పి జిల్లాధికారుల వైపు చెప్తుంటే, ఇక పంట దశ ఇప్పటికే పొట్ట దశను దాటుకొని ఇంకా ఈత దశకు వచ్చింది. ఇప్పుడు యూరియా వేసినా కూడా ఉపయోగం ఉండని పరిస్థితిలో తీవ్ర మనోవేదనతో ఉన్నాము. ఖచ్చితంగా పాత పద్ధతిలోనే యూరియా వేయాలని చెప్పి రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది నల్గొండ జిల్లాలో యూరియా రైతుల కష్టాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ మౌతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.